తిమోతికి రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతియులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను, గమనించాలి. అంత్యొకయు ఇకోనియో లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసి కొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలన్నిటిని నేను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఈ మాట గమనించండి. వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ప్రియులారా, ఈ నెల మొదటి రోజు నుంచే వాగ్దాన పూర్వకముగా దేవుడు మనతో చెప్పుచున్న సంగతులు ఏమిటంటే, నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. ఖడ్గము నుంచి, క్షామము నుంచి, తెగులు నుంచి, ఇంకా కొన్ని చెప్పాను, భయములన్నిటిలో నుంచి. అర్థమవుతుందా? ఇంకా చెప్పాను చాలా విషయాలు. ప్రభు ఒక్కొక్కటిగా మనల్ని తప్పిస్తూ 20 రోజులు మనలను దేవుడు తప్పించుచు ఈ 21వ రోజు దేవుడు మనలను ఆయన సన్నిధిలో నిలిపారు. ఎందుకో మరొకసారి మీ కొరకు ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుడు ఈ వాక్య భాగాన్ని చెప్పమని చెప్పారు. పౌలు గారు తిమోతికి చెప్పుచున్న సంగతి ఇది. ఓ యవనస్తుడైన తిమోతి, నాకు కలిగిన హింసలు, నాకు కలిగిన బాధలు, నాకు కలిగిన ఇబ్బందులు అన్నీ నువ్వు దగ్గరగా ఉండి చూసావు, చూసి నన్ను వెంబడించావు, నా గురించి తెలుసుకొని నన్ను వెంబడించావు. అవన్నిటి నుంచి దేవుడు నన్ను తప్పించెను. ఈ మాట గమనించండి. ప్రభువు నన్ను వాటి నుంచి తప్పించెను. తనకు కలిగిన పరిస్థితులన్నీ, తన చుట్టూ అలుముకున్న హింసలు, ఉపద్రవాలు, ఇబ్బందులన్నిటి నుంచి దేవుడు తనను తప్పించాడు అనే సంగతిని తిమోతికి చెప్పుచున్నారు పౌలు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. పౌలుకు తెలిసి కొన్ని జరిగాయి, తెలియకుండా కొన్ని జరిగాయి. అర్థమవుతుందా? తెలిసి తనకు జరిగినా, తెలియకుండా కొన్ని జరిగినా పౌలు గారు అంటారు తిమోతితో, తిమోతి, నాకు కలిగిన వాటన్నిటి నుంచి దేవుడు నన్ను, అందరు చెప్పండి ఈ మాట, ప్రభువు నన్ను తప్పించెను. ఆమేన్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. గడిచిన వారాల్లో చెప్పాను, తప్పించుట ప్రభువైన యెహోవా వశమై ఉన్నది. వ్యక్తుల వల్ల, శక్తుల వల్ల, అధికారుల వల్ల, నాయకుల వలనో, మన చుట్టూ ఉన్నవారి వలనో కాదు. మనలను దేనిలో నుంచైనా తప్పించుట దేవుని వశమై ఉన్నది. పౌలు జీవితంలో నేను ఇంకా మీతో వివరంగా చెప్పాలంటే, ఒక సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. సముద్రం అంతా అల్లకొల్లోలం అయిపోయింది. విపరీతమైన గాలి, తుఫాను ఆ సముద్రంలో ఆ ఓడ మీదకి వచ్చింది. అర్థమవుతుందా? ఇక ప్రాణాలతో బయటపడలేమని ఆల్మోస్ట్ వారు ఒక నిర్ణయానికి వచ్చారు, ఇక మనం చనిపోతామని. ఆ ఓడలోనే పౌలు గారు మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు తనతో ఒక మాట చెప్పారు. వెళ్ళి తన ప్రజలకు, ఆ ఓడలో ఉన్న వారందరికీ చెప్పాడు పౌలు,
అయ్యలారా మీరు భయపడవద్దు, దేవుడు చెప్పారు మనలను ఈ గొప్ప అపాయం నుంచి దేవుడు తప్పిస్తానని. ప్రియులారా, మన దేవుడు మనలను తప్పించు దేవుడై ఉన్నారు. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి మీ చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఎలా తప్పిస్తాడో తెలీదు. నిన్ను తప్పించడానికి మామను వాడతాడో, అత్తను వాడతాడో, కొడుకును వాడతాడో, కూతురును వాడతాడో, సేవకుని వాడతాడో, అధికారిని వాడతాడో, ఏ ఉద్యోగస్తుని వాడతాడో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి యేసయ్య మనలను తప్పించువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు, వాడ నుంచి బయటపడ్డాడు, ఒక ద్వీపంలోనికి వెళ్ళాడు. అనాగరికుల ద్వీప నివాసులు, అర్థమవుతుందా? అనాగరికులు. ఈడెవడో వాడి నుంచి తప్పించుకొని వచ్చాడు మన ప్రాంతానికి అనుకున్నారు. అక్కడ ఏదో కొంచెం చిన్న కట్టెలు ఏరుకుంటుంటే పౌలు గారికి ఆ కట్టెల్లో ఎక్కడుందో ఒక సర్పం ఉంది, పౌలు చేతిని కాటు వేసింది. వెంటనే ఆ వాళ్ళు అనాగరికులు అనుకున్నారు, ఆ ద్వీపవాసులు, వాడ నుంచి తప్పించుకున్నా వీడు ఇక్కడి నుంచి తప్పించుకోలేడు అనుకున్నారు. విషసర్పం కాటు వేసింది, ఇక దీని నుంచి వాడు తప్పించుకోలేడు అనుకున్నారా? ఏం జరిగిందో మొత్తానికి తెలియదు. కానీ ఆ పాము కాటు నుంచి తనకి ఏ హాని కలగలేదు. దేవుడు దాని నుంచి తప్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాటలో చెప్పాలంటే, ఓ ప్రాంతానికి వెళ్ళారు పౌలు గారు. ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది, ఒక 10-20 మంది పౌలు ఉంటున్న ఆ ప్రాంతం చుట్టూ ఎలాగైనా ఇతను చంపాలి, ఇతనికి కీడు చేయాలని కొంచెం అతనికి అతని చుట్టూ అతనికి తెలియకుండానే కొంతమందిని ఏర్పాటు చేశారు. పౌలు కనపడితే చంపండి, పౌలు కనపడితే చంపాలని. గమ్మత్తైన సంగతి చెప్పనా, ఏం చేయాలో అర్థం కాలేదు. బయటికి వెళ్తే నిన్ను చంపుతారయ్యా అని ఆ కుటుంబస్తులందరూ పౌలు గారికి చెప్పారు. మరి ఏం చేద్దామంటే ఒక ఆలోచన వచ్చింది. ఒక గంప ఒకటి ఉంది ఇంట్లో, ఆ గంపకి ఆ గంపలో పౌలు గారిని కూర్చోబెట్టి వాళ్ళు ఆ ఇంటి వెనకున్న గోడ తట్టుగా గంపను దింపి ఆ గంపలో నుంచి తప్పించుకొని పోయేటట్లు చేశారు. మీరు ఇవంతా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తుల కార్యాల్లో ఈ చరిత్రలే ఉంటాయి. దేవుడు, గుర్తుపెట్టుకోండి ఈ మాటను, దేవుడు గంపను సిద్ధపరుస్తాడో, వ్యక్తిని సిద్ధపరుస్తాడో, ఇంకా ఎవరిని సిద్ధపరుస్తాడో తెలియదు. కానీ మొత్తానికి నిన్నైతే దేవుడు తప్పించబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు తప్పించబోతున్నాడు. నీ సంఘాన్ని దేవుడు తప్పించబోతున్నాడు. నీ సేవకుడిని దేవుడు తప్పించబోతున్నాడు. నీ పిల్లలను దేవుడు తప్పించబోతున్నాడు. ఒక రోజు రాబోతుంది, పౌలు గారు చెప్పినట్లే మీరు చెప్పబోతున్నారు, ప్రభువు నన్ను తప్పించెను. అందరు ఈ మాట అనండి గట్టిగా, ప్రభువు నన్ను తప్పించెను అనండి. ఇంకొంచెం గట్టిగా. పౌలును తప్పించడానికి ఒక గంప రెడీగా ఉంది. మరి నిన్ను తప్పించడానికి ఏ గంపలను దేవుడు సిద్ధపరిచారో నాకు తెలియదు. ఇంకొక మాట చెప్పనా, భయంకరమైన జలప్రలయం. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వాక్యంలో నోవాహు కుటుంబాన్ని తప్పించడానికి వాడను సిద్ధపరిచాడు దేవుడు. అదే కదా ఆదికాండం 7వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వాక్యంలో నోవాహును అతనితో కూడా అతని కుమారులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ ప్రవాహ జలములను
తప్పించుకొనుటకై వాడను సిద్ధపరిచాడు దేవుడు. గంపను సిద్ధపరిచాడు దేవుడు. నీ కొరకు ఏ వాడ ఉందో, నీ కొరకు ఏ గంప ఉందో, ఈ వర్తమానం వినుచున్న ప్రియమైన దైవ జనాంగమా, నీ కొరకు ఏ వాడ, నీ కొరకు ఏ గంప దేవుడు సిద్ధపరిచారో నాకు తెలియదు. కానీ నోవాహును తప్పించినట్లు, అపోస్తుడైన పౌలును తప్పించినట్లు యేసయ్య మిమ్మును తప్పించబోతున్నాడు. యేసయ్య మిమ్మును తప్పించబోతున్నాడు. యేసయ్య మిమ్మును తప్పించునుగాక. ప్రభు మిమ్మును తప్పించునుగాక. ప్రైజ్ ది లార్డ్. నిన్ను తప్పించడానికి నీ కొరకు ఏ గంపనో లేదా నీ కొరకు ఏ వాడునో దేవుడు సిద్ధపరిచే ఉంచాడు. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ప్రభు మిమ్మును తప్పించునుగాక. ఎవరిని తప్పిస్తాడు? అది ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం. ఎవరిని తప్పిస్తాడు? జాగ్రత్తగా వినాలి. దేవుడు మనలను తప్పించాలంటే ఖడ్గము నుంచి, క్షామము నుంచి, తెగులు నుంచి, భయముల నుంచి, కీడు నుంచి, లోక మాలిన్యము నుంచి దేవుడు మనలను తప్పించాలంటే ఎవరిని ఆయన తప్పిస్తారు? అందరూ జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. దేవా నన్ను తప్పించు, దేవా నా కుటుంబాన్ని తప్పించు. పౌలుకు గంపను సిద్ధపరిచావు, నోవాహు వాడును సిద్ధపరిచావు, నాకెవరిని సిద్ధపరిచావో వారి ద్వారా నన్ను తప్పించు అని అడిగే ముందు ఎవరిని ఆయన తప్పిస్తారు? కొన్ని విషయాలు చెప్తాను. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ చెప్పేటప్పుడు బైబిల్ను తీసి చూడాలి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వాక్య భాగమును చదివినప్పుడు, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను, దేవునికే మహిమ కలుగునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక, నీవు నన్ను నమ్ముకొన్నావు గనుక, నన్ను తప్ప నీవు ఎవరిని నమ్మలేదు గనుక. అర్థమవుతుందా? ఆ మాటకు అర్థం అదే. నన్ను నమ్ముకొంటివి అని అన్నాడంటే నన్ను తప్ప ఇక ఎవరిని నమ్మలేదు గనుక. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి కలిగిన, బాధ కలిగిన, సంతోషము కలిగిన నన్ను మాత్రమే నమ్ముకున్నావు గనుక, నా మీదనే నీవు ఆధారపడ్డావు గనుక, నన్ను తప్ప నీవు ఎవరిని నమ్మలేదు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తాను. నిశ్చయముగా నేను నిన్ను తప్పించే దేవుడనై ఉన్నాను. నన్ను నమ్ముకున్నావు. ఆస్తిని నమ్ముకోలేదు, వ్యాపారాన్ని నమ్ముకోలేదు, కులాన్ని నమ్ముకోలేదు, మతాన్ని నమ్ముకోలేదు. యేసన్న గారు చెప్తుంటే నేను చాలాసార్లు విన్నాను. ఆయన ఒక బస్టాండ్లో బస్సు దిగి రిక్షాలో ఒక చోటకి వెళ్ళాలని ఒక రిక్షా అతని దగ్గరికి వెళ్తే ఆ రిక్షా మీద ఎక్కి తను ప్రయాణం చేసి దిగవలసిన చోటుకొచ్చి దిగిన తర్వాత ఎంతో చిల్లర యేసన్న గారు ఆయనకి ఇస్తే వెంటనే వాడు ఆ రిక్షా
స్టాండుకు, రిక్షా చక్రాలకు, సీటుకు ఆ డబ్బులను ఇలా ఇలా కొట్టి అద్దుకుంటున్నాడట. ఏంటి బాబు నువ్వేం చేస్తున్నావు? ఏదో విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు, వాటికి మొక్కుతున్నావు, వీటికి మొక్కుతున్నావు, ఆ డబ్బులు తీసి దానికి వేసి కొడతావు, దీనికి వేసి కొడతావు, దీనికి వేసి కొడతావు అంటే వాడు అన్నాడట, నేను దీన్నే నమ్ముకొని ఉన్నాను. నిజమే, మరి మీరు దేన్ని నమ్ముకొని ఉన్నారో? కొంతమంది అంటారు, అన్నయ్య పొలానే నమ్ముకొని ఉన్నాను, అన్నయ్య నా కొడుకునే నమ్ముకొని ఉన్నాను, నా కూతుర్నే నమ్ముకొని ఉన్నాను, ఇది ఒక చిన్న డబ్బా పెట్టుకున్నాను, చిన్న కొట్టు ఒకటి పెట్టుకున్నాను, దీన్నే నమ్ముకొని ఉన్నాను. నీవు ఎవరిని నమ్ముకున్నావో నాకు తెలియదు, నమ్మిన వారు నిన్ను దాని నుంచి తప్పిస్తారో లేదో నాకు తెలియదు, కానీ యేసయ్యని నీవు నమ్ముకొని ఉంటే, యేసుక్రీస్తుని నీవు నమ్ముకున్నావు గనుక, ఆ వాక్యం అర్థం అదే, నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీకు కలిగిన భయమా, నీకు ఎదురవుతున్న కీడా, నీ చుట్టూ ఉన్న లోకమాలిన్యమా, ఏదైనా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. అలా ఆయన తప్పించాలంటే ఆయనను నీవు నమ్ముకునే వ్యక్తివై ఉండాలి. 146వ కీర్తనలోనికి రండి. 146వ కీర్తన 3వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, అందరూ చదువుకోండి, ఒకరు చదవండి ఇప్పుడు. రాజుల చేతను నరుల చేతనైనను వారిని నమ్ముకొనకుడి. రాజుల చేతను నరుల చేతను ఏది కలగదు, వారి వల్ల కాదు, వారు నిన్ను తప్పించలేరు, వారు నిన్ను కాపాడలేరు, వారిని కలుగుతున్న భయములో నుంచి నిన్ను విడిపించలేరు. మరి ఎవరు నిన్ను తప్పించేది? వాక్యం ఏమంటుంది? నన్ను నీవు నమ్ముకున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకు రాజులను నమ్ముతున్నావు? ఎందుకు నరులను నమ్ముతున్నావు? ఈరోజు చాలామంది జీవితాల్లో యేసయ్యను నమ్మకుండా, యేసయ్య మీద ఆధారపడకుండా, యేసయ్యను ఆశ్రయించకుండా ఎవరెవరినో నమ్ముతున్నారు. వాక్యం ఏమంటుంది? రాజుల చేతను నరుల చేతను ఏ సహాయము కలగదు, వారిని ఎందుకు మీరు నమ్ముతున్నారు? ఒక రాజు ఉన్నారు, చుట్టూ శత్రువులు తనను ఓడించడానికి వచ్చారు. ఒక రాజు ఉన్నాడు, చుట్టూ శత్రువులు తనను ఓడించడానికి, యుద్ధం చేయడానికి వచ్చారు. అర్థమైపోయింది రాజుకు, ఇక మనకంత సీన్ లేదు, ఒక్కరితోనైతే మనం యుద్ధం చేయగలం, ఇంతమంది రాజులు వచ్చారు నన్ను ఓడించడానికి, ఇక నా వల్ల కాదు. కొన్నిసార్లు పెద్ద బలమున్నోళ్ళలాగా, కొంతమంది పెద్ద ఏదో పొడిచే వాళ్ళలాగా నాకేం తక్కువ అంటారు. కొన్నిసార్లు మన బలహీనతను కూడా దేవునికి ఒప్పుకోవాలి. దేవుని దగ్గర నీ వల్ల కాదంటే నా వల్ల కాదయ్యా అని చెప్పేయాలి. నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నానని చెప్పాలి. యేసయ్య చూడండి, తండ్రి ఈ గిన్నెను నేను మోయలేకపోతున్నాను, నీ చిత్తమైతే నా ఎదుట నుంచి దీన్ని తీసేయి. మన మీద పెద్ద అన్నీ వచ్చిన వాళ్ళలాగా అన్నీ చేయాలని చూస్తుంటాం. ఈ రాజు తనకు అర్థమైపోయింది, నా వల్ల కాదు, నేనైతే వీరితో యుద్ధం చేయలేను, నా వల్ల కాదు. అదేంటండి రాజుగారు, మీకున్న దాన్ని ఏమంటారు, మీ పరువు,
అసలు మీకున్న వాల్యూ ఏమవుతుంది? ప్రజలందరూ మిమ్మల్ని చులకన కాదు. ఎవడైనా చూసుకొనిరా, నాకేంటి, నాకు నా వల్ల కాదన్నప్పుడు నా వల్ల కాదు. దానికి వాడు నన్ను గౌరవించడా, వీడు నన్ను గౌరవించడా, ఇవన్నీ నాకెందుకు? ఎవడి కొరకో నేను కనుక యుద్ధానికి వెళ్ళాను అనుకో, ఓడిపోయి వస్తే అదొక అవమానం, నా వల్ల కాదు. మరి ఏం చేద్దాం? నేను ఒక్క పని చెప్తాను, మీరు నాతో సహకరించండి. చెప్పండి రాజుగారు, ఏం చేద్దాం? తిన్నగా దేవుని మందిరానికి వెళ్దాం. వస్తారా నాతో? రాజు నువ్వే వెళ్తే మేము రాకపోతే మా పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా? ఎందుకు రావు? నీ వెనకనే వస్తాం. తిన్నగా దేవుని మందిరానికి వచ్చాడు రాజు వాళ్ళందరిని తీసుకొని. ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? నా చుట్టూ ఉన్న ఈ శత్రువులతో యుద్ధము చేయుటకు నాకు శక్తి చాలదు, నేను నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఎంత మంచి మాట అది! ఎంత మంచి మాట! ఈ రోజున ఎవరి నోటైనా ఈ మాట వచ్చుచున్నదా? కూతురుని నమ్మాను అంటారు, కొడుకును నమ్మాను అంటారు, నా కుటుంబస్తులను నమ్మాను అంటారు, వాడెవడో అమెరికాలో ఉన్నాడు వాడిని నమ్మాను అంటారు. ఒక రాజు తన రాజ్యములో ఉన్న ప్రజలందరినీ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పుచున్న మాట ఏమిటంటే, అయ్యా, ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయట నాకు శక్తి చాలదు, నిన్నే నమ్ముకొని ఉన్నాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వాక్యం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎప్పుడైతే ఒక రాజు నోట ఈ మాట వచ్చిందో, ఆ గొప్ప సైన్యము నుంచి ఆ రాజును దేవుడు తప్పించెను. మరి ఈరోజు నీవు ఎవరిని నమ్ముకున్నావు? కొంతమంది అంటారు, దేవుడినే నమ్ముకున్నాం పాస్టర్ గారు, ఇంక దేవుడు తప్ప మాకెవరున్నారు? నీకెందుకు లేరమ్మా? ఊరూరికి దేవుళ్ళే నీకు. నువ్వు ఒక దేవుడిని కాదు, అందరినీ నమ్ముతుంటావు. మళ్ళీ ఎవరికి అన్యాయం చేస్తే ఎవరు నా మీద పడి నన్ను నాశనం చేస్తారని భయం ఎక్కువ. దేవుణ్ణి నమ్ముకున్న మీరు ఈ మాట జాగ్రత్తగా ఉండండి. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు. మరి దేవుణ్ణి నమ్ముకున్న నీవు దేవుని తట్టే తిరుగుతున్నావా? ఈ రాజు దేవుని తట్టే తిరిగాడు. మీకు అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో చూడండి, ఒక మాట చెప్తాను నేను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. నమ్మిన వారనేకులు. చూడండి ఆ మాట ఏమండి? నమ్మిన వారనేకులు. ఇప్పుడు చెప్పాలి దాని తర్వాత. ఆయన తట్టు, కొంచెం అందరు గట్టిగా చెప్పండి ఈ మాట. ఆయన తట్టు అందరు చెప్పాలి. మరి నీకు నమ్మకం ఉంది, నువ్వు దేవుడు అంటే నమ్ముతున్నావు, కానీ దేవుని తట్టు తిరగడం లేదు. ఈ మాట ఎలా ఉందో తెలుసా? ఆ మధ్య ఒకడు ఒక నది, కృష్ణా నదో లేకపోతే ఏదో ఒక నది అనుకోండి, ఓ పెద్ద కాలువ, ఆ చివరికి ఈ చివరికి ఒక తాడు కట్టాడు. తాడు కట్టి ఆ ఊరంతా ప్రకటన చేశాడు, సర్కస్. ఈ నదికి ఈ చివరి నుంచి ఆ చివరికి తాడు కట్టాను,
దాని మీద నేను నడవబోతున్నాను, చూసేదానికి రండి అంటే సాయంత్రానికి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ పోగయ్యారు ఆ వింత చూడటానికి. అర్థమవుతుందా? వాడు ఏ సహాయం లేకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళాడు, ఇలా తిరిగి వచ్చాడు, అందరూ చప్పట్లు కొట్టారు. వాడు కిందకి దిగి ఒక మాట అడిగాడు, ఈ చివరి నుంచి ఆ చివరికి నేను నడవడం మీరు నమ్ముతున్నారా అని. వాళ్ళందరూ అంటారు, ఎందుకు నమ్మడం లేదయ్యా, నువ్వేమన్నా వీడియో తీసి పెట్టావా? అదైతే వీడియో అయితే క్రియేట్ చేశారని చెప్పడానికి, మా కళ్ళ ముందే మా అందరి ఎదుటే నువ్వేం చేసావు, ఈ చివరి నుంచి ఆ చివరకు నడిచావు, మేము నమ్ముతున్నాం అన్నారు. ఇంకా మీరు ఎక్కువగా నన్ను నమ్మడానికి నా ఒక్కగానొక్క కూతుర్ని భుజాల మీదకి ఎక్కించుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి నడుస్తాను అన్నాడు. చెప్పినట్లే నడిచాడు. కూతురుని కూడా తన వీపు మీద భుజం మీద ఎక్కించుకొని ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ నది ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచాడు. దీన్ని కూడా మీరు నమ్ముతున్నారా అంటే వాళ్ళ ఒకడు, బుద్ధున్నోడు ఎవడైనా దీన్ని నమ్మలేదంటే నేనే దంతాను అని అన్నాడు. ఎందుకంటే నీవు నడిచావు, నీ ఒక్కగానొక్క కూతురుని కూడా నడిపించావు, ఇద్దరు నడిచావు, మంచిది. వాడేమడిగాడో తెలుసా? ఇప్పుడు మీలో ఎవరైనా ఒక్కరు రండి, వాళ్ళను కూడా నేను నడిపిస్తాను నా భుజం మీద ఎక్కించుకొని అంటే గ్రామం అంతా ఒకటి మొహాలు ఒకటి చూసుకుంటాడు, ఒక్కడు వెళ్ళట్లా. అదేంట్రా, నేను నడిచానంటే నమ్మారా? నమ్మాం, ఎందుకంటే మా కళ్ళతో మేము చూసాం. నా కూతురును నడిపించానంటే నమ్మారు. మరి ఇప్పుడు మీరెందుకు రావడం లేదు అంటే, మధ్యలో ఒకవేళ పడేస్తే, మధ్యలో ఒకవేళ తాడు దిగి కింద పడితే, నేను నడవడం చూశారు, నా కూతుర్ని నడిపించడం, అయినా ఎక్కడో ఒక అపనమ్మకం. మీరు నమ్మారు కానీ దేవుని తట్టు తిరగడం లేదు. నమ్మకం ఉందండి పాస్టర్ గారు, నమ్మకం ఉంది. ఎక్కడా? బ్రాందీ షాప్లో కూర్చొని 4 క్వార్టర్లు తాగుతూ అప్పుడు అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నానయ్యా, నాకెందుకు ఈ జబ్బు? నమ్మావు కానీ ఆయన తట్టు తిరిగేటట్లు లేదు నీ మనస్సు. అందుకే ఆ రోజుల్లో నమ్మిన వారు అనేకులు దేవుని తట్టు తిరిగిరి. నీవు ఎంతగా దేవుని నమ్ముతావో అంతగా నా యేసయ్య నిన్ను తప్పించబోతున్నాడు. ప్రైజ్లో ఇంకొంచెం గట్టిగా చెప్పండి, చేతులు పైకెత్తి నా మాట అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా. ఎవరిని ఆయన తప్పిస్తారు? ఒక మాట చెప్పాను, ఎవరు ఆయన నమ్ముకుంటారో వారిని ఆయన తప్పిస్తారు. ఇంకో మాట కూడా చెప్తాను. 18వ కీర్తన 19వ వాక్యం, 18వ కీర్తన 19వ వాక్యమును చదివితే అక్కడ రాయబడిన మాట ఏంటి? వచ్చను, ఈ మాట చూడండి, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. ఆమేన్ చెప్పండి. ఈ కడవరి దినాలలో భయముల నుంచి, కీడుల నుంచి, లోకమాలిన్యము నుంచి, ఖడ్గము నుంచి, క్షామము నుంచి, తెగుల నుంచి యేసయ్య నిన్ను తప్పించాలంటే నీవాయనకిష్టుడవై ఉండాలి, నీవాయనకిష్టురాలవై ఉండాలి. నీవాయనకిష్టుడవై ఉన్నంత కాలం యేసయ్య నిన్ను తప్పించుచూనే ఉంటాడు. ఇదేంట్రా, వాడి మీద ఏదేదో చేయాలనుకుంటున్నావు, ఆ పిల్ల మీద ఏదేదో చేయాలనుకుంటున్నావు,
ఆ కుటుంబం మీద ఏదేదో చేయాలనుకుంటున్నాం, అన్నీ రివర్స్ అయిపోతున్నాయి. ఏవి వాళ్ళ మీద పని చేయడం లేదు, ఏవి వాళ్ళ మీద క్రియ చేయడం లేదు. అదేంట్రా అంటే మీకు తెలియదు, వారు దేవునికి ఇష్టలైన వారు. వారు దేవునికి ఇష్టలైన వారు. ఆ వ్యక్తి దేవునికి ఇష్టడైన వాడు. ఆ కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబం. ఆ సంఘం దేవునికి ఇష్టమైన కుటుంబం. ఆయనకి ఇష్టలైన వారిని అందరినీ ఆయన చెప్పండి, ఇప్పుడు చెప్పండి, తప్పించునుగాక. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఈరోజు మీరు అనాలి, ఏమన్నా తెలుసా, నేనంటే దేవునికి ఎంతో ఇష్టం కనుక నన్ను ఆయన తప్పించుచున్నాడు. నేనంటే దేవునికి ఎంతో ఇష్టం. మరి నీవంటే దేవునికి ఇష్టమేనా? నీవు దేవునికి ఇష్టునిగా ఉన్నావా? ఇష్టులను ఆయన తప్పిస్తారు. దేవునికి నీవు ఇష్టుడిగా ఉంటేనే ఆయన నిన్ను తప్పించేది. మీరు ఎవరికి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటున్నారో నిన్ను నీవు పరీక్షించుకో. నేను ఎవరికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటున్నాను? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటున్నానా? సంఘానికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటున్నానా? ఒక సేవకునికి ఇష్టమైన వ్యక్తిగా నేను జీవించుచున్నానా? నీవు ఆయనకి ఇష్టడవు. అదేంటండి దావీదు, నీ జీవితంలో నేను దావీదుకు కలిగినన్ని అపాయాలు మీరు బైబిల్లో చదువుకోండి. దావీదుకు కలిగినన్ని అపాయాలు అసలు మన జీవితాల్లో మనకు కూడా కలిగి ఉన్నాం. ఎటువైపు చూసినా ఏదో ఒక అపాయం. సౌలు వ్యతిరేకమే, భార్య వ్యతిరేకమే, ఇక చివరికి దావీదును ఏదో చేయాలని కుమారుణ్ణి కూడా వ్యతిరేకం చేశారు. వాటన్నిటి నుంచి ఎలా బయటపడుతున్నావు దావీదు? ఎలా బయటపడుతున్నావు అంటే దావీదు అంటాడు ఒకటే మాట, నేను ఆయనకు చెప్పండి, నేను ఆయనకు ఇష్టుడను, నేను చాలా ప్రియమైన వాడిని, నన్ను దేవుడు చాలా ఇష్టపడుతున్నారు. మీకు ఓ ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి. మరణమును చూడకుండా వెళ్ళిన వ్యక్తులు ఎవరు? ఏంది సీరియస్గా చూస్తున్నారు? బైబిల్లో మరణమును చూడకుండా వెళ్ళిన వ్యక్తులు ఎవరు? హానోకు, ఇద్దరే ఉన్నారు. వీరిద్దరిలో జాగ్రత్తగా వినండి, వీరిద్దరిలో ఒకరిని మన కళ్ళతో మనం చూసాం. సబ్జెక్ట్ మీరు జాగ్రత్తగా వినాలి. ఒకరిని దేవుడు తీసుకొని వెళ్ళటం చూసాం మనం. ఎక్కడంటే ఒక వాగు దగ్గర అతని కొరకు అగ్ని రథములు రావడం. ఎవరు అతను? ఏలియా. ఏలియా కొరకు అగ్ని రథములు ఆకాశం నుంచి రావడం, ఆ అగ్ని రథముల మీద అతన్ని ఎక్కించుకొని తీసుకొని పోయాడు. ఓకే, హానోకు కనపడకుండా పోయినట్లు ఎక్కడన్నా ఉందా? అలా అర్థం కాలేదా మీకు? ఏలియాను మనం చూస్తాం, ఏలియాకు చావు లేకుండా దేవుడే తనను తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే ఎలీషా ఉన్నాడు అక్కడ, చాలామంది పనివారు ఉన్నారు. వాళ్ళందరూ చూచుచుండగానే ఆకాశం నుంచి ఒక అగ్ని రథం వచ్చింది. ఆ రథములో ఏలియాను ఎక్కించుకొని తీసుకొని వెళ్ళింది. హానోకుకి ఇలా జరగటం ఎవరైనా చూశారా? బైబిల్ అంతా మీరు చదువుకోండి, మీకు తెలిస్తే చెప్పండి. నాకు ఎక్కడా ఉండదు. కానీ హానోకు గురించి చూడండి, మరణము నుంచి హానోకును దేవుడు తప్పించను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనికి రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని చూడండి.
విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు, ఈ మాట గమనించాలి, ఎందుకు హానోకును దేవుడు తప్పించారు? ఎందుకు హానోకును దేవుడు తప్పించారంటే, హానోకు దేవునికి ఇష్టడై, దేవుడు ఇష్టపడే వ్యక్తి. మరి నువ్వు దేవునికి ఇష్టముగా ఉన్నావా? దేవునికి ఇష్టముగానే నీవు నడిపించబడుతున్నావా? దేవునికి ఇష్టమైన పనులే నీవు చేయుచున్నావా? దేవునికి ఇష్టమైన మాటలే మీరు మాట్లాడుచున్నారా? కొంతమంది నోరు తెరిస్తే మనుషులే ఇష్టపడరు, ఇక దేవుడు ఎలా ఇష్టపడతారు? కొంతమంది మాట్లాడడం ప్రారంభిస్తే మనుషులే అసహించుకుంటారు. వారి పేరు చెప్తేనే ఎందుకులే అన్నయ్య వారి గురించి. మనుషులే అసహించుకుంటే దేవుడు ఎలా ఇష్టపడతారు? ఈ కడవరి దినాలలో దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మనమందరం ముందుముగాక. ఎవరిని ఇష్టపడతాడు ఆయన? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చదివారు. 6వ వాక్యాన్ని కూడా కంటిన్యూగా చదివితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ కడవరి దినాలలో దేవుని బిడ్డలు మరి ఎక్కువగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నేను ఎందుకు ఈ మాట చెప్పుచున్నానో తెలుసా? ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరికి వారు ఒక గుంపును సిద్ధపరచుకోవాలని ఎంతగానో కష్టపడుతున్న రోజులు ఇవి. కొంతమంది సేవకులు మాకంటూ ఒక గుంపు ఉండాలని వారు కష్టపడుతున్నారు. ఒకవైపు సాతాను మా కొరకు ఒక గుంపు ఉండాలని సాతాను కష్టపడుతున్నాడు. ఒకవైపు లోకం తన కొరకు ఒక గుంపును సిద్ధపరచుకోవాలని లోకము ప్రయాసపడుతుంది. ఎవరికి వారే మా కొరకు కొంతమందిని సిద్ధపరచాలి, మా కొరకు ఒక గుంపును సిద్ధపరచాలని భయంకరంగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో దేవుడు ఇష్టపడుతున్న గుంపుగా నీవు ఉన్నావా? దేవుడు ఇష్టపడే వ్యక్తిగా నీవు జీవించుచున్నావా? విశ్వాసం నీకుందా? విశ్వాసం ఉన్నవాడు అసలు ఎలా ఉంటాడో తెలుసా? ఒక మాట చెప్తాను, తలపైకి లేపి జాగ్రత్తగా నన్ను చూడండి. ఆ రాజ్యంలో ఒక మంత్రి వెళ్ళేటప్పుడు అతనికి సెల్యూట్ చేయకుండా అతను కొంచెం అగౌరవపరిచినట్లు అనిపించింది ఇతనికి. వెంటనే ఇంటికి వెళ్ళి ఒక ఉరికొయ్య ఏర్పాటు చేశాడు. ఎలాగైనా సరే వాడు నాకు గౌరవం ఇవ్వలేదు, వాడు నాకు విలువ ఇవ్వలేదు, వాడు నాకు తగిన రెస్పెక్ట్ ఇవ్వలేదు అని నేను ఒక మంత్రిని అయితే, రాజు తర్వాత రాజు అంత తోడినైతే నేను వంగలేదు, నమస్కరించలేదు, నాకు విలువ ఇవ్వలేదు అని ఆ చిన్న కారణానికే తన ఇంటి దగ్గర తనను చంపడానికి ఒక ప్రణాళిక, ఒక ఊరికో ఏర్పాటు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఒక సామాన్యుడు చేయలేడు. అర్థమవుతుందా? వాడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. గమ్మత్తైన సంగతి చెప్పనా? ఈ చాప్టర్ అంతటిలో మొర్దెకైని చంపడం సులభమా, హామాను చంపడం సులభమా? చెప్పండి, మీకు అర్థం కాలేదా? మొర్దెకైని చంపడం సులభమా, హామాను చంపడం సులభమా?
మొర్దెకైని చంపడమే సులభం. ఎందుకంటే హామాను ఎవరు? మంత్రి. మొర్దెకై ఎవరు? ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, ఎవరి కోసమైతే ఉరికొయ్యను వాడు ఏర్పాటు చేశాడో వాడు తప్పించబడ్డాడు, ఉరికొయ్య ఏర్పాటు చేసిన వాడు చచ్చాడు. ఈ చరిత్ర అంతా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎవరి కొరకు ఉరికొయ్యను ఏర్పాటు చేశావు? ఆ మొర్దెకై కొరకు. మరి వాడు చావకుండా నువ్వు చచ్చావేంటి? నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ వాడిని చంపలేకపోయాను. నేను ఒక మంత్రి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఆ ఇల్లును కూలగొట్టగలడు, వాడి ఉద్యోగాన్ని తీసివేయగలడు, వాడి వ్యాపారాన్ని పతనం చేయగలడు. ఒక మంత్రి అవసరమైతే 10 మందితో మాట్లాడి వాడిని అక్కడికక్కడే చంపివేసేంత శక్తి కలిగిన వాడు. మరి ఎందుకు తన మీద ఏ హాని చేయలేకపోయాడు? రాజు బలం ఉన్నదా? ఎందుకు? నా ప్రియమైన ఈ వర్తమానం వినుచున్న దేవుని ప్రియులారా, మొర్దెకైని ఒక వ్యక్తి తప్పించుచున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. కొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకు తప్పించుచున్నాడో కూడా నేను చెప్తాను. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యమును మీరు చదివితే, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యం, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదివితే అక్కడ ఉంటుంది చూడండి ఒక మాట. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వాక్యంలో, యూదుడైన మొర్దెకై చివరిలో ఉంటుంది చూడండి, తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడిగా ఉండెను. ఇక్కడ దేవుడు అని వ్రాయబడలేదు, దేవునికి ఇష్టుడు అని వ్రాయబడలేదు, కానీ దేశస్థులలో చాలా మందికి ఇష్టుడిగా ఉన్నాడు. నేను ఇక్కడ ఒక గమ్మత్తైన మాట చెప్తాను, వినండి. ప్రజలకు ఇష్టుడిగా ఉండడం ఈజీనా, దేవునికి ఇష్టుడిగా ఉండడం ఈజీనా? చెప్పండి. ఏంటి ఈరోజు అన్ని మమ్మల్ని అడుగుతున్నాడు అనుకోమాకండి. ఒకసారి అందరు నాకెళ్ళి చూడండి. ప్రజలకు ఇష్టుడిగా ఉండడం ఈజీనా, దేవునికి ఇష్టుడిగా ఉండడం ఈజీనా? కొంచెం గట్టిగా చెప్పాలి. దేవునికి ఉండటమే ఈజీ. అర్థమైందా? నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, నువ్వు ఎంత ఘోర పాపమైనా చేయి, ఒక్కరోజు ఉపవాసం ఉండి మందిరానికి వచ్చి చేతులు పగిలింది అయ్యో అని దొంగ ఏడిపేదో ఉంటుంది. అది ఏడ్చి చేతులు ఎత్తి ఉన్నావంటే వెంటనే దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా అంటాడు. ఎందుకంటే మన దేవుడు కరుణ వాత్సల్యములు కలిగిన, చెప్పండి, దేవునికి ఇష్టడిగా ఉండటం చాలా ఈజీ. ఏముందండి, వారం వారం ఆరాధనకు వస్తాం, నమ్మకంగా దశమ భాగాలు ఇస్తాం, ఏదో వారం వారం మనకు తోచినంత కానుకిస్తాం, పరిచర్య చేస్తుంటాం, 24 గంటలు పాటలు పెట్టుకొని వింటుంటాము, వాక్యం చదువుతూ ఉంటాం. దేవుడు మనలను ఇష్టపడటం చాలా ఈజీ. ఒక 2 రోజులు దేవుణ్ణి మర్చిపోయావంటే, ఒకరోజు ఉపవాసం ఉండి అయ్యా తప్పు అయిపోయింది క్షమించంటే, నీ భార్య నీ భర్తన్నా క్షమించడేమో కానీ నా దేవుడు నిన్ను క్షమించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవుడు మనల్ని ఇష్టపడటం చాలా ఈజీ. కానీ ప్రజలు ఉన్నారే, వారు ఇష్టపడటం చాలా కష్టం. అర్థమైందా? ఒకడికి ముక్కు నచ్చితే ఒకడికి మూతి నచ్చదు. ప్రజలు ఇష్టపడాలంటే చాలా కష్టం. అంతా పర్ఫెక్ట్ రా, వీడంతా పర్ఫెక్ట్ అని. ఏం పర్ఫెక్ట్లే, కొంచెం నల్లగా లేడు అంటారు.
అదేంటి అంత బాగానే ఉన్నాడన్నా అన్నావు కదా, నీకేమొచ్చి సచ్చిందే ముసల్దానా, నీ కళ్ళు అసలే కనపడి సావు. నాకేదో కొంచెం నల్లగా కనపడుతున్నాడు, తెల్ల కళ్ళ చూడన్నా పెట్టాలి. ఆమెకి తొందరగా మనుషులు ఇష్టపడరు ఎవరిని. మనిషి స్వభావమే అంత, దేన్ని ఒప్పుకోము, దేన్ని ఇష్టపడం. కానీ మొర్దెకైని మాత్రం ఆ దేశంలో ఉన్న వారందరూ, ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్, అసాధ్యమైన పనిని కూడా మొర్దెకై ఎలా వారిని ఇష్టపడేటట్లు చేసుకున్నాడు. మరి మనుషులే ఇష్టపడ్డారంటే దేవుడు ఇష్టపడ్డా, ఆల్వేస్ దేవుడు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఎందుకో తెలుసా? మొర్దెకై ఒక్క విశ్వాసం. ఎస్తేరు చరిత్ర చదువుకోండి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉన్న యూదులకు వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుందని విశ్వాసపు మాటలు మాట్లాడిన వ్యక్తి మొర్దెకై. అందుకే దేవుడు తప్పించాడు. నమ్ముకొన్నావు గనుక నిన్ను నేను తప్పించాను, నాకు ఇష్టడు గనుక నిన్ను నేను తప్పించాను. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 91వ కీర్తన, 91వ కీర్తన. ఇది తెలిసిన మాటే, చాలాసార్లు మనం చదువుకొనే ఉంటాం. ఈ మాటను చూడండి. 91వ కీర్తన 14వ వాక్యములో వ్రాయబడిన మాట. 91వ కీర్తన 14వ వాక్యములో వ్రాయబడిన మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. ఆమేన్ చెప్పండి అందరూ. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతనిని తప్పిస్తాను. ఏదైనా తప్పిస్తాడు. అది భయమా? తప్పిస్తాడు. అది కీడా? తప్పిస్తాడు. అది లోకమాలిన్యమా? తప్పిస్తాడు. అది ఖడ్గమా? తప్పిస్తాడు. అది క్షామమా? తప్పిస్తాడు. అది కరువా? తప్పిస్తాడు. తప్పించడానికి గంప ఉంటుందో తెలియదు, వాడుంటుందో తెలియదు, కానీ మొత్తానికి నీవు సురక్షితముగా బయటపడబోతున్నావు. సురక్షితముగా బయటపడేటట్లు దేవుడు చేయబోతున్నాడు. అన్నయ్య, ఇరుక్కొని పోయాను, అయ్యో తప్పించుకోలేకపోతున్నాను, ఈ ఊబిలో కూరుకొని పోయాను, తప్పించుకోలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. ఆయన్ను ప్రేమించు వారమైతే, నేను మీకు ఒక చిన్న సంగతి చెప్పాలి. పేతురుని దేవుడు 3 సార్లు ఎందుకు అడిగారు? నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎన్నిసార్లు అడిగాడు దేవుడు? కొంచెం గట్టిగా చెప్పండి. పేతురు, ఒకసారి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ ప్రభా. ఓకే, నిజమేనా అంటాడు. మళ్ళీ 2 సార్లు, నాకు ఒకసారి ఐ లవ్ యూ చెప్పు. పేతురు, ఏంటి ప్రభా మగోళ్ళు చెప్పుకోవటం? లేదు, ఒకసారి చెప్పు. 3వసారి అంటాడు, అసలు నువ్వు నిజంగానే నన్ను, ఆయన నేను చెప్పను ప్రభా, నీకే తెలుసుపా అంటాడు. ఎందుకు అన్నిసార్లు అడిగారు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను అంటే పేతురు అంటాడు, ప్రభా నీకు తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం కాదు. దేవుని ఉద్దేశం పేతురును ఎందుకు అడిగారంటే, నీవు నన్ను ప్రేమించిన వాడవైతే, నేను సమాధిలో పెట్టబడిన ఆ 2 రోజులు నీవెందుకు మరలా నీ పాత వృత్తిలోనికి వెళ్ళావు? ఇన్ని సంవత్సరాలు నాతో తిరిగావు కదా, నన్ను ప్రేమించు వాడవైతే నా కొరకు కనిపెట్టుకోవాలి, నా కొరకు నన్ను వెదకాలి, నా కొరకు త్యాగమవ్వాలి. మీకు ఒక వాక్యం చదివించునా? 97వ కీర్తన 10వ వాక్యంలో, 97వ కీర్తన 10వ వాక్యంలో, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకుంటున్నారా? దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టే మందిరానికి రంగులేశాం. దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టే కోట్లు ఖరీదు చేసే మందిరాలు కట్టాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టే సంవత్సరానికి ఒకసారి ఏదో ఒక సేవకుడిని తీసుకొచ్చి అవి ఇవి ప్రేమిస్తున్నావు, బాగానే ఉంది. మరి చెడుతనాన్ని ఎక్కడ అసహించుకుంటున్నావు?
చెడుతనాన్ని ఎక్కడ విడిచిపెడుతున్నావు? నేను ఒక మాట చెప్పనా, నీవు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే అంతగా నీవు చెడును ద్వేషిస్తావు. ఆమేన్. ఇంకొంచెం గట్టిగా. నువ్వు చెడుతనాన్ని ప్రేమించావంటే దేవుణ్ణి ద్వేషించినట్లే. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి అని మీరు అనొచ్చు. నేను అంటాను దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి. మీరేమంటారంటే వారం వారం చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అవి చేస్తున్నాం దేవుని కొరకు అని చెప్తారు. మీ అందరికన్నా గొప్ప మాట చెప్తాను నేను. నాకు దేవుడు అంటే ప్రేమ కాబట్టే దేవుని కొరకు నేను సమర్పించుకున్నానని నేను చెప్తాను. నీవు చేసేది నీకు కరెక్ట్ అనిపించినా, నేను చేసేది నాకు కరెక్ట్ అనిపించినా ఇది దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. నేనైనా మీరైనా దేవుణ్ణి ప్రేమించువారు చెడుతనమును అసహించుకోవాలి. అది సేవకుడా, విశ్వాస, ఇంకొకరా కాదు, ఎవరైనా చెడుతనాన్ని ద్వేషించాలి, చెడ్డ మాటలను ద్వేషించాలి, చెడు ఆలోచనలు ద్వేషించాలి. చెడ్డవి ఏవి నీ జీవితంలో జరగకూడదు, చేయకూడదు. అప్పుడే నీవు దేవుణ్ణి ప్రేమించిన వాడవవుతావు. పేతురు గురించి దేవునికి తెలుసు కాబట్టే పేతురుని దేవుడు అడుగుతున్నాడు, నీవు ఆయన ప్రేమించేవాడవైతే, నీవు ఆయన నమ్ముకున్నవాడవైతే, నీవు ఆయనకి ఇష్టడవైతే ఆయన నిన్ను తప్పించబోతున్నాడు. ఈ నెలే కాదు, రాబోతున్న రోజులన్నీ నిన్ను తప్పించబోతున్నాడు. భయములో నుంచి నిన్ను తప్పించబోతున్నాడు, కీడులో నుంచి నిన్ను తప్పించబోతున్నాడు, లోక మాలిన్యము నుంచి నిన్ను తప్పించబోతున్నాడు, ఖడ్గము, క్షామము, తెగులు నుంచి దేవుడు నిన్ను తప్పించునుగాక. 3 విషయాలు చెప్పాను నేను. ఎవరిని ఆయన తప్పిస్తారు చెప్పండి. మొదటిగా, ఎవరు ఆయన్ను నమ్ముకున్నారో వారిని ఆయన, ఒకటి. రెండవదిగా, ఎవరు ఆయనకి ఇష్టలో ఆయనను తప్పిస్తారు. మూడవదిగా, ఎవరు ఆయనను ప్రేమిస్తారో వారిని దేవుడు తప్పిస్తాడు. ప్రేమిస్తున్నాం కదా అని అగరబత్తులు తిప్పటం కాదు. ప్రేమించిన వారు ఎలా ఉండాలి? చెడుతనాన్ని అసహించుకోవాలి. నేను ఆయనకి ఇష్టుణ్ణి కదా అంటే సరిపోదు. ఎవరు ఆయనకి ఇష్టలు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. నేను నమ్ముకున్నాను కదా అంటే సరిపోదు. నమ్ముకున్న నీవు ఆయన తట్టు తిరగాలి. ఈ కార్యక్రమాలన్నీ మనలో, మన జీవితాల్లో ఉంటే దేవుడు మనలను తప్పించునుగాక, దేవుడు మనలను విడిపించునుగాక. గంప ద్వారానైనా తప్పించబోతున్నాడు, ఓడ ద్వారానైనా దేవుడు తప్పించబోతున్నాడు. మొత్తానికి దేవుడు మనలను తప్పించునుగాక. దేవుడు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.